చెప్పండి అసలు మీ డిమాండ్స్ ఏంటి? ఇక్కడ ధర్నాకి, దీక్షకి కూర్చోడానికి గల కారణాలు ఏంటి? ఈరోజు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మమ్మల్ని రెచ్చగొట్టి రోడ్లు ఎక్కించి నిరుద్యోగుల పక్షాన మేము ఉన్నాం, మా ప్రభుత్వం వచ్చుడుతోనే జాబ్ నోటిఫికేషన్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, గ్రూప్ 1 పోస్టులు పెంచాం, గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాం, మెగా డిఎస్సి చేస్తామని చెప్పేసి కళ్ళబొల్లు మాటలు తెప్పించి మాతో బస్సు యాత్రలు పెట్టించి మమ్మల్ని రోడ్డు మీదకి ఎక్కించి టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాతో మాట్లాడించి ఈరోజు మమ్మల్ని పట్టించుకునే ప్రసక్తి లేదు. ఈరోజు ఇక్కడ మేము పెట్టాం, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మేము ధర్నా చౌక ఇక్కడ కూర్చోనికి కారణం ఏంటంటే గ్రూప్ 2 పోస్టులు పెంచమంటున్నాం, గ్రూప్ 3 పోస్టులు పెంచమంటున్నాం, మెగా డిఎస్సి ఏమంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 25,000 డిఎస్సి మెగా డిఎస్సి ఉంది, కానీ ఇంతవరకు కానీ టీఆర్ఎస్ పార్టీ వేస్తుంది, కానీ 5,000 జాబులు మాత్రమే డిఎస్సి పోస్టులు వేసింది అని చెప్పేసి ఆ రోజు విమర్శించినావు కదా. కానీ ఈరోజు నువ్వు ఎందుకు వేయలేకపోయినావు? కేవలం 5,000 పోస్టులకు అదనంగా 6,000 పోస్టులు కలిపి 11,000 పోస్టులు వేసి మెగా డిఎస్సి అంటున్నావు. ఇంత సిగ్గుచేటు. ఈరోజు నిరుద్యోగులం వాడుకునే నిజం కాదా? ఈరోజు చిక్కడపల్లి లైబ్రరీ, ఉస్మాన్ లైబ్రరీ, ఈరోజు మన ప్రతి రాష్ట్రంలో ఉన్న లైబ్రరీలో ఉన్న విద్యార్థులను వాడుకొని ఈరోజు కళ్ళుబొల్లు మాటలు చెప్పి ఈరోజు నీ ప్రభుత్వం వచ్చింది. ఈరోజు నిరుద్యోగుల పోరాట ఫలితమే ఈరోజు నీ ప్రభుత్వం వచ్చింది. కానీ నిరుద్యోగుల పేరు చెప్పుకొని ఈరోజు నామినేటెడ్ పదవులు పొందిన వ్యక్తులు మా తరపున మాట్లాడట్లే. ఇప్పటి వరకు కూడా చాలా వరకు అంటే మీరు సెక్రటేరియట్ని ముట్టడించడం కానివ్వండి, లేకపోతే సీఎం ఇంటికి వెళ్ళి చాలామంది ధర్నా చేయడం కానివ్వండి, ఇలాంటివి చాలా చేశారు. అయితే ఎక్కడ కూడా ప్రభుత్వం అనేది స్పందించలేదు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సోయి లేదు, రాష్ట్రం మీద ఒక సోయి లేదు, రాష్ట్రం మీద ఒక అవగాహన లేదు. ఈరోజు నిరుద్యోగుల పట్ల లేకపోతే జాబ్ ఆస్పిరెంట్స్ పట్ల ఈరోజు ఒక సోయి లేని ముఖ్యమంత్రిని ఈరోజు మేము ఎన్నుకున్నామంత మాకు వచ్చిన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు సోయి లేని ముఖ్యమంత్రిని, అవగాహన లేని ముఖ్యమంత్రిని, అవగాహన రహిత ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రపతి ఎన్నుకందుకు మేము చాలా బాధపడుతున్నాం. ఈరోజు సెక్రటేరియట్ దగ్గర వెళ్ళనిస్తలేరు. ఈరోజు జీవో 46 రద్దు చేస్తామన్నారు ఎలక్షన్ ముందు, ఇంతవరకు రద్దు చేయట్లే. ఈరోజు ముఖ్యమంత్రి ఇంటి ముందుకు పోయి ధర్నా కూర్చున్నా సరే కానీ, ముఖ్యమంత్రి ఇంటికి ముందు పోయి వెళ్ళి మేము అడిగినా సరే కానీ, బతిమలాడినా సరే కానీ ఈరోజు ఏం పరిష్కారం మాకు చెప్పే ప్రసక్తి లేదు. ఉద్యోగుల గురించి విషయం పక్కన పెట్టేసి రాష్ట్రానికి సంబంధించిన ఈ సింబల్స్ కానివ్వండి, వీటి విషయాల మీద అయితే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? ఈరోజు సింబల్ ఎవరికి అవసరం మార్చడానికి? నీకు ఎవరు నిరుద్యోగులు అని చెప్పినామా? ఈరోజు నువ్వేమో హామీలలో ఏమన్నావు? ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాను, 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 1 పోస్టులు పెంచా అన్నావు, మెగా డిఎస్సి ఇస్తా అన్నావు. కానీ ఈరోజు సింబల్ పెంచమన్నాం, నేను కాకతీయ కళాధోరణం పెంచమన్నామా? ఈరోజు కాకతీయ కళాధోరణం పెంచుడుతోనే నిరుద్యోగులకు జాబులు రాలే. ఈరోజు ధర్నా చౌక్ ఎత్తేసుడుతోనే నిరుద్యోగులకు జాబులు రాలే. ఈరోజు ఏదైతే ప్రభుత్వం గేట్లు నువ్వు తీసేసుడుతోనే ఈరోజు మా భవిష్యత్తు మారలే. ఈరోజు నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే ముందు ఏం చెప్పినావు? విద్యార్థులకు ఏం హామీలు ఇచ్చినావు? ఈరోజు ఏం చేస్తున్నావు? సింబల్ మార్చమని మేము చెప్పలే, మాకు ఉద్యోగాలు ఏమన్నాం. ఈరోజు మాకు ఉద్యోగాలు వేసి మేము బాగుంటామని చెప్పినాం. ఇంకెన్ని రోజులు మేము లైబ్రరీలో కూర్చొని చదువుకోవాలని ముఖ్యమంత్రి గారిని అడిగినాం ఆ రోజు. ఈరోజు సింబల్ ఎవరిని కావాలి మార్చండి, ధర్నా చౌక్ ఎవరిని కావాలి మార్చండి. ఈరోజు ధర్నా చౌక్ ఎత్తేసిన మాత్రం మేము ఉద్యమం చేయలేమా? ధర్నా చౌక్ నువ్వు ఎత్తేయకుండా నీ సీఎం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ముట్టడిస్తాం, రోడ్డు మీద తిరిగి ప్రసక్తి ఉందని తెలియజేస్తున్నాం.